యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఐఎమ్ వెరీ రూకీ ఇన్ దిస్ ప్రోగ్రెస్, నాకేం తెలీదు. ఐఎమ్ వెరీ జెన్యూన్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అది అనుకున్నప్పుడు రిషి అన్న చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. యా ఒక చిన్న రీల్ సిరీస్లా తీసేద్దాం తేజ, లెట్స్ గో లైక్ దట్ అని. తర్వాత మళ్ళీ రిషి అన్ననే లేదు, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టెల్ ఇన్ ఎ డిఫరెంట్ వే, సో ఒక మంచి అప్రోచ్ తీసుకుందాము అని అంటే డెఫినెట్లీ ఓకే, ఆబ్వియస్లీ ఓకే అన్నాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడే ఫిక్స్ అయిపోయినాను, ఖచ్చితంగా ఏదో నేర్చుకోవాలి దీంట్లో నుంచి. బికాజ్ నేను లీడ్ చేస్తే అక్కడ నాకు వచ్చేది ఏం లేదు, నేను పెద్ద చేయలేను కూడా ఏమి. తర్వాత ఇంకా ఫస్ట్ స్టోరీ డ్రాఫ్ట్ రాసినప్పుడు నేను అది ఎప్పుడైతే రిషాన్నకి పంపించినానో రిషాన్న లైక్ డిట్, బట్ ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడ అన్నకి దిస్ నీడ్స్ సమ్ చేంజెస్ అని అర్థమైంది. సో తర్వాత ఎప్పుడైతే పృథ్వీ అన్నతో ఫస్ట్ మీట్ జరిగి ఆ రోజు గూగుల్ మీట్లో, నెక్స్ట్ పృథ్వీ అన్న దగ్గర నుంచి ఒక డ్రాఫ్ట్ వచ్చినప్పుడు ఓకే, నాది అది పక్కన పెట్టుకుని ఉంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండే మాస్లో. సో ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఏబిసిడీలు రాసిన, బట్ అన్న హీ రోట్ సెంటెన్సెస్ అండ్ విత్ ఎంటైర్ గ్రామర్. సో యా, నేను ఇవాళ ఒక నోట్స్ సపరేట్గా నా ఫోన్లో పెట్టుకున్నాను అండ్ ఐ వాజ్ రైటింగ్ ఆల్ ద థింగ్స్. నేను ఏ కొత్త థింగ్స్ నేర్చుకున్నాను, లైక్ ఎస్పెషల్లీ టర్మినాలజీ, everything, and the lightman, cameraman, that what వాళ్ళిద్దరి మధ్యలో ఆ కోఆర్డినేషన్, ఆ కెమిస్ట్రీ. అండ్ ఇన్ని రోజులు నా మైండ్లో ఎట్లా ఉండేనంటే నాకు ఓహో ఈ సీన్ ఇలా కనిపించాలి అంతే, అక్కడి వరకే ఉంది, దాని తర్వాత నేను ఆలోచించలేదు దానికి ఏం చేయాలి అని. బట్ టుడే ఐ లర్న్ లాట్ అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ రోహన్ అన్న. ఎక్కువసేపు ఆ అన్న వెనుక నుండి చూడడమే ట్రై చేసినాను, ఎందుకంటే ఆ అన్న కన్నుతో కెమెరా చూస్తున్నాడు, నేను కూడా ఆ కెమెరాని చూడడానికి ట్రై చేసినాను. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లెర్న్ లాట్ అండ్ ఐమ్ టేకింగ్ అవే లాట్ ఫ్రమ్ హియర్. చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ రాయబోతున్న నా లైన్స్కైనా, ఇంతకుముందు హాఫ్ బౌండెడ్ స్క్రిప్ట్స్కైనా నేను ఇంకా చాలా మెరుగులు దిద్దుకోవచ్చు నా మిస్టేక్స్ అన్నీ తీసుకొని. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిషి అన్న మీద ఒక పిక్చర్ ఉంది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో అన్న రీల్ నా ఫీడ్లోకి వచ్చింది అవుట్ ఆఫ్ నోవేర్. నేను ఇమ్మీడియట్గా అన్నకు పింగ్ చేసినాను. అప్పుడు అన్న ఎవరో నాకు తెలియదు, జస్ట్ పింగ్ చేసిన, అన్న యువర్ ఎ కిల్లర్ యాక్చువల్లీ, వాట్ ఎ పర్ఫార్మెన్స్ ఆ రీల్లో. లైక్ ఆ రీల్లో ఏముండే అంటే ఒక ప్రిజనర్ గెటప్ అనుకుంటా మేబీ ఆ రీల్లో. సో ఇట్లా సంఖ్యలు వేసుకొని ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ డెప్త్ నాకు చాలా టచ్ అయింది. సో ఇమీడియట్గా మెసేజ్ చేసిన అన్నకి. సో అప్పటి నుంచి అన్నను ఫాలో అవ్వడం, అన్నతో మాట్లాడము, నాకు అన్న మీద ఒక పిక్చర్ ఉంది క్లియర్గా. హీఈజ్ ఎ పర్ఫార్మర్, మనోడు సంపేస్తాడు, ఎదుగా తీస్తాడని పొద్దు నుంచి నేను అనుకుంటున్నా. నేను అనుకున్న దానికంటే ఒక రెండింతలు ఎక్కువనే ఉంది. అండ్ మధ్యలో ఆ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్, అది అసలు అబ్బో అల్టిమేట్. ఒక్కొక్కసారి అయితే నాకు ఇట్లా చిన్నగా ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్వాతి, నేను అసలు ఎప్పుడు చూడలేదు కెమెరా ముందు. నేను మీ యొక్క స్వాతి గారిది ఆ పయనం అదొకటే చూసినాను. ఓకే, అది కూడా అక్కడ బాడీ మూమెంట్స్తో కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో కానీ ఎక్కువ లేదు దాంట్లో, ఎక్కువ చూసి అబ్జర్వ్ చేయడానికి. సో లెట్స్ సీ, అసలు ఒకటే ప్లేస్లో కూర్చొని పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తారు, అటు ఇటు కదులుతుంటే లెట్ వీ కెన్ సీ, వీ కెన్ జడ్జ్ అని అర్థమవుతుంది ఏదో ఒకటి. కూర్చొని ఉన్న దగ్గర ఏం మాట్లాడతారు, అసలు పర్ఫార్మెన్స్ ఎట్లా తీస్తారు దాంట్లో నుంచి అని అనుకున్నాను. ఐ వాజ్ టోటల్లీ రాంగ్. పర్ఫార్మర్ మీ లోపల ఉంటే నువ్వు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఈవెన్ నువ్వు చెయ్యి ఇట్లా కదిలిచ్చినా అక్కడ యూ కెన్ డూ లాట్ మోర్ థింగ్స్. సో పర్ఫార్మెన్స్ ఇద్దరిది నెక్ ఇట్లా నెక్ టు నెక్ ఉండే, వాళ్ళిద్దరి మధ్యలో ఆ వర్డ్స్ ఎక్స్చేంజ్, మధ్యలో ఆ డైలాగ్స్ ఎక్స్చేంజ్, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. Yeah, I liked it very much.